మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినం సందర్భంగా ఏదైతే కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై దివ్య ఖురాన్ ఏదైతే అవతరించిందో ఆ దివ్య ఖురాన్ అవతరించినటువంటి ఏదైతే వాక్యం ఉందో 5:32 అంటారు. అంటే సూరే అల్ మాయిదా అన్న ఒక వాక్యంలో ఏ విధంగా చెప్పబడిందంటే ఒక మానవాళి యొక్క ప్రాణాన్ని కాపాడడం సర్వమానవుని యొక్క ప్రాణాలను కాపాడటమే అని చెప్పేసి, అదేవిధంగా ఒక మానవుని ప్రాణాలను అకారణంగా హరించడం సర్వమానవుని యొక్క ప్రాణాలను హరించడమేనని చెప్పేసి ఈ రోజున ప్రవక్త గారి యొక్క జన్మదినం సందర్భంగా ఆషిఖే రసూల్ టీం నిజంగా కొంతమంది ప్రాణాలను కాపాడేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, ఏదైతే ప్రవక్త గారి యొక్క ఆచరణ ఏదైతే ఉందో దాన్ని ఆచరణాత్మకంగా ఆచరణ చేసి వీళ్ళందరూ కూడా ఈ యువకులు ముందుకు వచ్చి ఈ రకంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం చాలా 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 శుభ సంతోషకం. నేనైతే మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడాను ఆశీర్వదిస్తూ వాళ్ళందరికీ కూడాను ఒకటే చెప్తున్నాను, ప్రవక్త గారి యొక్క ఆచరణలను మనం కనుక ఆచరణాత్మకంగా ఆచరణలో పెట్టగలిగితే కనుక ఆ రోజు ప్రపంచ శాంతి అతి దగ్గరలో ఉంటుంది అని చెప్పేసి కూడాను మనం అందరం కూడా భావించవచ్చు. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడాను జస్ట్ ఈద్ మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆషిఖానే రసూల్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.